హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. తెలంగాణ ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వీళ్ళిద్దరి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనే రచ్చగా మారిపోయింది. వీరిద్దరూ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికారు అనేటువంటి వార్త వీడియోతో సహా వైరల్ కావడంతో కేవలం వీరిద్దరే కాదు, వీరిద్దరికి సంబంధించినటువంటి మిగిలిన సంసారాలు, వాళ్ళు వెనుక ఉండేవాళ్ళు అన్నీ కూడా, పూర్వపరాలన్నీ కూడా ఇప్పుడు నట్టింట్లోన అది బట్టబయలుగా మారిపోయింది. ఇంతకు తప్పెవరిది అనేది పక్కన పెడితే, అసలు వారిద్దరూ ఒక గదిలో ఉన్నప్పుడు ఆ డోర్ తీసింది ఎవరు, అసలు ఆ ఉప్పు అందించింది ఎవరు, ఇంతకుముందే వీరిద్దరి గురించి ఆరా తీయడం మొదలుపెట్టారా, కాపు కాశారా, సందర్భం చూసి వాళ్ళిద్దరిని ఇరికించారా, వీరిద్దరూ దొరికిపోయారా, ఇవి ఇప్పుడు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నటువంటి ప్రశ్నలు. ఓకే, మరోవైపు మళ్ళీ మాధురి రాథోడ్ది తప్ప, ఈశ్వర సాయి తప్ప, వీరిద్దరిది తప్ప అంటే కనుక ఆ చర్చ కూడా జరుగుతుంది. చాలామంది విచిత్రంగా సోషల్ మీడియాలోన మాధురి రాథోడ్ను విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని అనవసరంగా బలి చేశారు, ఆ అమ్మాయిని అనవసరంగా ఇరికించారు, ఎంతో కెరీర్ ఉన్నటువంటి ఆ అమ్మాయిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈశ్వర్ సాయి మాత్రం శుద్ధపూసన. ఎందుకు మళ్ళీ ఇక్కడ ఈశ్వర్ సాయి గురించి ఇంత నెగిటివ్, ఇంత బ్యాడ్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఆయన భార్య అంటున్నటువంటి మాటలు. ఆయన భార్య ఏమనింది, నా భర్త చాలా మంచోడు, అతనికి ఏమీ తెలియదు, ఈమె ట్రాప్ చేసింది, నా భర్తను ముగ్గులోకి లాగింది, నా సంసారాన్ని బజార్లోకి పెట్టింది. నిజం చెప్పాలంటే సంసారాన్ని బజార్లో పెట్టింది ఈశ్వర్ సాయి భార్యనా లేకుంటే మాధురి రాథోడ్ అంటే ఖచ్చితంగా ఈశ్వర్ సాయి భార్య అని చెప్పాలి. ఓకే, వ్యవహారం జరిగింది, పైగా ఏంటి, అది కొత్తగా తెలుసుకొని షాక్ అయిపోయే వ్యవహారం కూడా కాదు. ఎందుకు, ఇంతకుముందు ఈమెకు అనుమానం వచ్చింది, ఈశ్వర్ సాయి భార్యకు అనుమానం వచ్చింది, ఆమెకి ఎప్పటి నుంచో అనుమానం ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోంది అని. పైగా ఆ అమ్మాయి కొత్తమి కాదు, వీళ్ళింటికి కూడా రాకపోకలు సాగిస్తున్నటువంటి ఒక వ్యక్తే. మరి తన భర్తతో సన్నిహిత సంబంధం ఉందని తెలుసుకున్న తర్వాత ఈమె అదే పనిగా వాంటెడ్గా తన చెల్లితో కలిసి ఇంకొకటో స్పై చేసిందనే కదా అర్థం. స్పై చేసి దొరికిపోయిన తర్వాత అంతటితో ఆగకుండా ఇప్పుడు ఎలా ఉంటుందంటే నయానో భయానో బెదిరించాలి. ఇలాంటి విషయాల్లోన చాలా సున్నితంగా వ్యవహరించాలి. బట్టబయలు చేసుకుంటే ఎవరికి నష్టం అనేది కూడా ఆలోచించాలి. ఓకే, తనకు కోపం ఉండొచ్చు, తనకు ఆవేశం ఉండొచ్చు, తన బతుకును బస్టాండ్ చేశారు వీళ్ళిద్దరు కలిసి చాలా విపరీతమైన కోపం ఉండొచ్చు ఆమెకు. ఎందుకంటే ఆల్రెడీ ఒక బిడ్డను కన్న తల్లిగా ఆమె తిరగబడిన మాట నిజం, ఆమె బట్టబయలు చేసిన మాట కూడా నిజం. అయితే ఈ వ్యవహారంలోన భర్తను వెనకేసుకు రావడానికి ప్రయత్నించడమే ఆమె చేస్తున్నటువంటి ఘోరమైన తప్పిదం. ఇద్దరి అడల్ట్స్ కమిట్మెంట్ లేకుండా, రెండు చేతులు కలవకుండా అక్కడ చప్పట్లు ఎలా వినిపిస్తాయి? వారిద్దరు ఒకే గదిలో పట్టుబడ్డారంటే కనుక ఎవరు బలహీనులు ఎవరు బలవంతులు అంటే వాళ్ళిద్దరూ బలహీనులే, వాళ్ళిద్దరూ బలవంతులనే చెప్పాలి. సరే, ఇక్కడ మాధురి విషయం వస్తే కనుక ఈశ్వర్ సాయి స్వచ్ఛందంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఏమని, అసలు మాధురికి మాకు మధ్య జరిగింది ఆ రోజు 10% మాత్రం మీరు చూశారు, తెర వెనక 90% ఉందని. ప్రతి ఒక్క వివాహేతర సంబంధానికి కూడా కారణాలుంటాయి. కొందరు కల్పించిన కారణాలు కావచ్చు, లేదా అసలు కారణాలు కూడా కావచ్చు, మనం చెప్పలేం. దీన్ని ఎమోషన్ కోషెంట్ అంటారు. ఇదొక అంటే ఏంటి, వాళ్లకు ఒక మానసిక సాంత్వన కలుగుతుంది అని భ్రమించడము, లేకుంటే దానికోసం వెతకడము ఇక్కడ వీరి మధ్య చోటు చేసుకున్న పరిణామమే. అందుకోసమే ఏమని చెప్పాడు ఈశ్వర్ సాయి, ఎమోషనల్గా మేమిద్దరం ఒకటయ్యాము అన్నారు. ఎమోషనల్గా వీళ్ళిద్దరూ ఒకటయ్యారంటే ఆ ఎమోషనల్ ఎక్కడో లోపించిందని అర్థం. అంటే లోపించిందన్నంత మాత్రాన ఈశ్వర్ సాయి భార్య ఆమె తప్పు చేసిందని కాదు, ఆమె వైపు నుంచి తప్పిదం ఉందని కాదు. ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది, పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం కావచ్చు, ఆ ఎమోషన్ కోషన్ కావచ్చు, రాను పరిణామ క్రమాల్లో ఫేజ్డ్ మేనర్లోన ఆ కాన్సన్ట్రేషన్ కావచ్చు, బాధ్యతలు కావచ్చు, బరువులు కావచ్చు, మనుషులు ఒకే గదిలో ఉన్నా, ఒకే పైకప్పు కింద ఉన్నా, పడుకున్నా వాళ్ళ మధ్య అంతో ఇంతో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాపును సంయమనంతో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైన కూడా ఉంటుంది. అయినంత మాత్రాన ఈశ్వర సాయిని మాధురిని సపోర్ట్ చేయడం కాదు, వాళ్ళిద్దరూ చేసింది ముమ్మాటికి తప్పే. అయితే ఈ తప్పు వాళ్ళిద్దరే చేస్తున్నారా? ఇప్పుడు సమాజంలో అందరూ ఎవరు తప్పు చేయట్లేదంటే చాలా చోట్ల కూడా ఈ తప్పు సర్వసాధారణంగా జరుగుతుంది.
వర్కింగ్ ప్లేస్లో కావచ్చు, మరొక చోట కావచ్చు. దీన్ని ఏమంటారంటే సిచ్యువేషనల్ షిప్ అంటారు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అని అంటారు, వివాహేతర సంబంధం అంటారు. ఇవన్నీ పెరగడానికి కారణం కూడా ఇద్దరి మధ్య పెరుగుతున్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, లేదా ఇతరులపై ఆ వ్యక్తికి ఉన్నటువంటి వ్యామోహం కూడా కావచ్చు, దగ్గర అవడం కూడా కావచ్చు. వారిద్దరు కూడా ఒకే ప్రొఫెషన్ చెందిన వాళ్ళు కావడం, పైగా వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి రీల్స్ కావచ్చు, పాటలు కావచ్చు, అలాంటి హీరోయిన్గానే ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకే చూడండి, ఇప్పుడు సాధారణంగా సినిమా ఫీల్డ్లోనూ కొంతమంది అంటుంటారు, సినిమా ఫీల్డ్లో ఇవన్నీ మామూలేనండి, గ్లామర్ ఫీల్డ్లో ఇవన్నీ మామూలేనండి. అందుకోసం చూడండి, సినిమా ఫీల్డ్లోనే ఇలాంటి సంబంధాలన్నీ బయటపడుతుంటాయి, చాలా సినిమా ఫీల్డ్లోనే ఇలాంటి రచ్చలన్నీ రచ్చకెక్కుతుంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఈ మధ్య కాలంలోన అన్ని చోట్ల కూడా ఇది వ్యాపించింది. కాబట్టి మనంతకు మనం జాగ్రత్త లేనప్పుడు తదనంతర పరిణామాలను ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి విషయంలో కూడా మనకు కాసింత సంయమనం అవసరము. ఈశ్వర్ సాయి భార్య ఇదే విషయాన్ని కనిపెట్టి వీడియో తీసిన తర్వాత భర్తను ఆమెను ఒక గదిలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరి ముందు ఈ వీడియో పెట్టి, ఏంటి మీరు చేస్తున్నది, ఇలా చేస్తే నేను కోర్టుకు వెళ్తాను, మీ ఇద్దరిపైన కేసు వేస్తాను అని సైలెంట్గా ఇంటిలోనే బెదిరించి ఉండింటే బహుశా కథ వేరేగా ఉండేదో ఏమో. లేదా పోలీస్ కంప్లైంట్ చేయి, నువ్వు యూఆర్ హ్యావింగ్ ఎవ్రీ ఆప్షన్. ఇప్పుడు మళ్ళీ మాధురి ఏం చేసింది, ఈశ్వర్ సాయి భార్య పైన పోలీస్ కంప్లైంట్ చేసింది. ఆమె ఏంటి, నన్ను బజార్లో పెట్టింది, నన్ను ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించిందని ఆ అమ్మాయి లెంపపైన కొట్టింది, ఆ అమ్మాయిని ఆక్వర్డ్ సిచ్యుయేషన్లో పట్టుబడింది. సరే, తప్పిదం ఆమె వైపు ఉంది కాబట్టి ఇప్పటిదాకా ఆమె బయటికి రాలేదు, ఒక మాట మాట్లాడలేదు. కానీ ఈశ్వర్ సాయి ఏం చేశాడు, నాది తప్పే, మమ్మల్ని వదిలేయండి అన్నాడు. ఇప్పుడు భార్యతో కూడా అదే మాట అంటాడు, నాది తప్పయింది, నేను ఒప్పుకుంటున్నాను కదా, ఇంత మించి నీకేం చేయాలి అన్నప్పుడు ఆమె ఏం చేయగలదు, దీన్ని ఎలా చేయగలదు? ఓకే, సాటి ఆడది కాబట్టి మాధురి గురించి రకరకాలుగా ఆమె మాట్లాడవచ్చు. కానీ ఈ వ్యవహారంలో మాధురి రాథోడ్ది ఎంత తప్పు ఉందో ఈశ్వర సాయిది అంతకు మించి తప్పు ఉంది. కాదని ఎవరైనా చెప్పగలరా? అతను 100 మాటలు చెప్పొచ్చు, నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది. నీ భార్యతో నువ్వెందుకు ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోతున్నావు? నీ బరువు బాధ్యతలు నువ్వెందుకు గుర్తించలేకపోతున్నావు? నువ్వు పెళ్ళైన వాడివి, నీకు ఒక బిడ్డ ఉన్నాడు, నువ్వు ఎలా ఉండాలి సమాజంలో, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా. అయితే ఒకటి బాస్, దొరికితేనే దొంగలు, దొరకనంత వరకు అందరూ దొరలే. ఇలాంటి వ్యవహారం ఈశ్వర సాయితోనే మొదలు కాలేదు, ఈశ్వర సాయితోనే ఎండ్ కాదు. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడో ఒక చోట బయటపడినప్పుడల్లా రచ్చ రంబోలైపోతుంది. 2 రోజులు సోషల్ మీడియాలో కావలసినంత ఫుడ్, కావలసినంత వీడియో, కావలసినంత థంబ్నెయిల్స్ అయిపోయింది. ఆ తర్వాత వ్యవహారం చెప్పబడిపోతుంది. ఎవరి సంసారం వారిది అన్నప్పుడు మళ్ళీ ఇంత రచ్చ చేసినటువంటి ఈశ్వర సాయి భార్యకు ఈశ్వర సాయికి మధ్య సంబంధం మునుపట్లాగా కొనసాగే వీలుందా? వాళ్ళిద్దరి మధ్య పడినటువంటి ఈ అగాధం, ఈ దెబ్బ ఎప్పుడు కోలుకుంటుంది? జీవితాంతం కోలుకునే పరిస్థితి ఉందా? ఇప్పుడైనా అఫిషియల్గా డైవోర్స్కి వెళ్తే ఈమె పరిస్థితి ఏంటి? అసలు ఈమె పైన మాధురి రాథోడ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. వీటన్నిటికీ మించి ఆవిడ వీడియో తీస్తున్న ఆవిడ బూతులు మాట్లాడుతూ, ఈవిడ కూడా బూతులు మాట్లాడుతూ వీడియో తీస్తూ ఒక అబ్బాయిని పేరు పెట్టి పిలిచి, విశాల్ అనే పేరు పెట్టి పిలిచి చూడు అంటుంటే ఎవరి విశాల్? ఇతనే అంత గుట్టు చప్పుడు కాకుండా వ్యవహరించాడా? ఇతనే ఏమైనా కాపు కాసి ఉప్పందించాడా? ఎన్నో సమాధానాలు వస్తున్నాయి. ఆయన ఎవరో తెలియదు, కానీ ఆ పేరు ఆమె నోటి వెంట రావడంతో మళ్ళీ ఈయన వ్యవహారం ఏముంది ఇందులోన? ఇది ఎలా చేశారు, ఎంత ప్లాంటెడ్గా చేశారు? ఓకే, వాళ్ళిద్దరూ 2.5 నెలల నుంచి మేమిద్దరం కలిసిమెలిసే ఉంటున్నామని ఈశ్వర్ సాయి నిన్న చెప్పాడు. ఇవాళ ఏం చెప్పాడు, మా ఇద్దరి మధ్య ఎమోషనల్ సాన్నిహిత్యం ఉందే తప్ప మేము అంత దూరం వెళ్ళే ర్యాపో లేదు అని. అది తప్పు. తప్పించుకోవడానికి 100 మాటలు అనొచ్చు, అంత దూరం పోయే ర్యాపో లేదు. పైగా అతను చెప్పే సిల్లియెస్ట్ కాజ్ ఏంటంటే, ఇట్ మే బీ ట్రూ, బట్ సిల్లియెస్ట్ కాజ్ ఏంటంటే, అసలు నేను హోటల్లోన, నా రూమ్లోన, వాష్రూమ్లో వేరే వ్యక్తి ఉండడం వల్ల నేను వాష్రూమ్ కోసం ఆ రూమ్లో వెళ్ళినప్పుడు వీళ్ళు లోపలికి చొచ్చుకొచ్చారు. ఇది పూర్తిగా తప్పు బాస్. ఇది దొరికిపోయిన తర్వాత ఒప్పుకోవాలి అంతే, వేరే దారి లేదు, వేరే మార్గం లేదు. మనం దొరికిపోయినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, కవరింగ్ చేయడానికి ఏ మాట మాట్లాడినా కూడా అది ఇంకా నీ క్యారెక్టర్ని కిందకి తీసుకెళ్తుందే తప్ప ఉన్నతంగా నిలబెట్టదు. బట్ విచిత్రం ఏంటంటే, ఈ మొత్తం సీన్లోన సానుభూతి ఈశ్వర్ సాయి భార్యకి ఎందుకు దక్కట్లేదు?
మొత్తం సానుభూతి మాధురి రాథోడ్ వైపు ఎందుకు వెళ్ళిపోయింది? ఆమెను ఎందుకు చాలామంది అయ్యో పాపం అంటున్నారు? ఈశ్వర్ సాయిని తిడుతున్నారు, అతని భార్యను తిడుతున్నారు, వీడియో తీసి బతుకును బస్టాండ్ చేసుకునేది అని అంటున్నారు, సోషల్ మీడియాలో వీడియో పెట్టాల్సిన అవసరం ఉందా, ఎందుకింత కచ్చ సాధించింది అని అంటున్నారే తప్ప మాధురి రాథోడ్ది పాపం ఆమె చాలా మంచిది, ఆమె కెరీర్ ఉంది, ఏదో తెలియక, నిజమే ఏదో తెలియక అనేది మాత్రం కాదు, ఇద్దరు తెలిసే ఆ బంధంలోకి దిగింటారు, అందులోనే మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే తనకెంతో కెరీర్ ఉంది, ఆ కెరీర్ ముగిసిపోయిందంటే ఈ ప్రపంచంలో ఏది ముగిసిపోదు. గుర్తుపెట్టుకోండి, 2 రోజులంతే, 3వ రోజున ఎవడి బతుకు వారిది, ఎవరి కెరీర్ వారిది. మళ్ళీ ఈవిడ రీల్స్ చేస్తుంది, సాంగ్స్ చేస్తుంది, మళ్ళీ తన కెరీర్ తన ముందుకు తీసుకెళ్ళగలదు, అందులో ఏం వ్యత్యాసం లేదు. ఈశ్వర్ సాయి కూడా అదే పని చేయొచ్చు, కాకపోతే ఈశ్వర్ సాయికి ఎక్కువ రోజులు పడుతుంది, ఈమెకి తక్కువ రోజులు పట్టచ్చు. బట్ దే విల్ డూ, అంతే తప్ప వాళ్ళ జీవితాన్ని ముగించుకోలేరు కదా. కాబట్టి సోషల్ మీడియాలోన పోలరైజ్ అయిపోయి ఒకరిది తప్పు ఇంకోటి తప్పు అని చాలామంది వాదించుకుంటూ ఉండగా అసలు వ్యవహారం ఇంకో కోణం నుంచి ఏంటంటే, అసలు వీళ్ళిద్దరు కలిసి ఉన్న విషయం ఎవరు చెప్పారు బాస్, ఎంతకాలం నుంచి వీళ్ళు ఎదురు చూస్తున్నారు, ఈ సర్చింగ్ ఎప్పటి నుంచి జరుగుతోంది, ప్రైవేట్ డిటెక్టివ్ని ఎవరైనా ఏర్పాటు చేసుకున్నారా, లేదా ఆ విశాల్ అనేవాడు ఏమైనా ప్రైవేట్ డిటెక్టరా, ఏంటి కథ, వాళ్ళకి ఈ ఫ్యామిలీకి ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలోన రచ్చగా మారుతుంది. మొత్తం మీద వీటన్నిటిలోన ఒకే ఒక క్వశ్చన్, డోరు తీసింది ఎవరు అనేది, అదేంటి విషయం. దట్స్ ఆల్.